అందరికీ నమస్కారం అండి. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్, మన రాష్ట్ర ప్రభుత్వం నిన్న అనగా 12/12/2025 జీఓఆర్టీ నంబర్ 1073 ద్వారా నన్ను, నా పేరు డాక్టర్ కె ధనుంజయరావు, నేను ఇంత ముందులు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నిన్న గవర్నమెంట్ జీవో నంబర్ 1073 ద్వారా నన్ను హార్టికల్చర్ యూనివర్సిటీకి, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి ఇన్ఛార్జ్ టెంపరరీ వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. ఫస్ట్ నా మీద నమ్మకం ఉంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్దుల్ నజీర్ గారు, అలాగే మన మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే మన సెక్రటరీ రాజశేఖర్ గారు ఐఏఎస్ వారి, అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా నా మీద నమ్మకం ఉంచి నిన్న ఈ హార్టికల్చర్, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా నియమించినందుకు, అలాగే మనకి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు బులిశెట్టి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా నా మీద నమ్మకం ఉంచి నన్ను వైస్ ఛాన్సలర్గా నియమించినందుకు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే బాధ్యత పెరిగింది. అంటే ఇప్పుడు వరకు కూడా మనం ఒక ప్రొఫెసర్గా ఉండాము, తర్వాత ఒక డైరెక్టర్గా ఉండాము, తర్వాత ఒక రీజనల్ డైరెక్టర్గా ఉండాము, జోనల్ హెడ్స్ అంటారు. సో ఈ వీసీ అనేది బాధ్యతతో కూడుకున్నటువంటి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నా మీద ఉన్న నమ్మకాన్ని, నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే అవకాశం కూడా నాకు అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఇటు మన హార్టికల్చర్ యూనివర్సిటీకి, తర్వాత మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి, రైతులకు ఉపయోగపడాలి, మా శాస్త్రవేత్తలు మంచిగా వెరైటీస్ డెవలప్ చేయాలి, రైతులకు ఇవ్వాలని అనుకుంటున్నాను. నారా లోకేష్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2007-2008 సంవత్సరంలో మరి ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి దాదాపుగా 18 సంవత్సరాలు మన యూనివర్సిటీ మరి 18 సంవత్సరాల క్రితం స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి ఈ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద దరిదాపుగా ఒక 5 హార్టికల్చర్ కాలేజెస్, అలాగే 4 పాలిటెక్నిక్ కాలేజెస్, 20 రీసెర్చ్ స్టేషన్లు, తర్వాత 4 కృషి విజ్ఞాన కేంద్రాలు, దాంతోపాటు ఒక 4 హార్టికల్చర్ కాలేజెస్, అలాగే 7 పాలిటెక్నిక్ కాలేజెస్, ఇవన్నీ ఎఫిలియేటెడ్ పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ, హార్టికల్చర్ కాలేజెస్ కానీ మొత్తం కూడా మన డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఇటు కాన్స్టిట్యూంట్ కాలేజెస్, రీసెర్చ్ స్టేషన్స్ కానివ్వండి, అలాగే మన ఎఫిలియేటెడ్ కాలేజెస్ దాదాపు 44 ఇన్స్టిట్యూట్స్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం దగ్గర వెంకటరామన్నగూడెం అనే విలేజ్లో స్థాపించడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం హార్టికల్చర్ యూనివర్సిటీ స్టార్ట్ చేసిన కాడి నుంచి దరిదాపుగా మనం ఈ రోజు వరకు 38 రకాలని మనం అభివృద్ధి చేసి అందించడం అనేది జరిగింది. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే దరిదాపుగా 18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈరోజు ఉద్యాన పంటలు సాగు అవుతా ఉన్నాయి. ఇటు పండ్లు కానీ, పూలు కానీ, కూరగాయలు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ, తోట పంటలు కానీ అన్ని కూడా 18,50,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు అవుతూ 4,66,17,000 మెట్రిక్ టన్నులు మనం దిగుబడి సాధిస్తూ ఉన్నాం. చూసుకున్నట్టయితే మనకి మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మనం భారతదేశంలోనే మనకి ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ హబ్గా ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ధ్యేయంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని, ఇటు హార్టికల్చర్ యూనివర్సిటీని, ఈ రెండింటిని కూడా
మన రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేయాలని, అలాగే ప్రకాశం కూడా కలుపుకొని దరిదాపుగా 9 జిల్లాల్ని హార్టికల్చర్ హబ్గా చేయాలనుకునే దృక్పథంతో ఉండారు. దరిదాపుగా మరి చూసుకున్నట్టయితే ఈ రాయలసీమ అలాగే ప్రకాశం జిల్లాలని ఈ హార్టికల్చర్ హబ్గా ఏదైతే అనుకున్నారో, దానికి మన హార్టికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా కలిసి మరి ఆయన అనుకున్నటువంటి ఆలోచనల్ని మనం సాకారం చేయడానికి హార్టికల్చర్ యూనివర్సిటీ తరపున అందరూ కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.